ప్రధాని మోదీ జేడీఎస్ అగ్రనేత కుమారస్వామి పరువు తీసే వ్యాఖ్యలు చేస్తే తనకు 100 కోట్లు ఇస్తానని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆఫర్ చేశారని భాజపా నేత న్యాయవాది దేవరాజగౌడ సంచలన ఆరోపణలు చేశారు. కర్ణాటకలో కుమారస్వామిని రాజకీయంగా అంతం చేయాలన్నదే డీకే లక్ష్యమని, అందుకోసం తనను సంప్రదించారని వివరించారు. డీకే అవినీతికి బహిర్గతం చేసేందుకు సిద్ధమన్న దేవరాజగౌడ కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వం కూలిపోతుందని తెలిపారు. తనకు 5 కోట్లు అడ్వాన్స్గా పంపారని చెప్పారు. డీకే ఆఫర్ను తిరస్కరించినందుకు అక్రమ కేసులు బనాయించి తనను జైల్లో పెట్టారని ఆరోపించారు. మొదట అట్రాసిటీ కేసు నమోదు చేశారని, సాక్ష్యాధారాలు లభించకపోవడంతో లైంగిక వేధింపుల కేసుగా మార్చారని దేవరాజగౌడ తెలిపారు. ప్రజ్వల్ రేవణ్ణ వీడియోలను ప్రసారం చేసింది కుమారస్వామి అని చెప్పామన్నారు. అందుకు తాను తిరస్కరించినట్లు చెప్పారు. అశ్లీల వీడియోల వెనుక పెద్ద కుట్ర జరిగిందన్న ఆయన అందుకు డీకే శివకుమార్ పథకరచన చేశారని ఆరోపించారు. డీకేతో మాట్లాడిన ఆడియో రికార్డింగ్లు తన వద్ద ఉన్నాయని దేవరాజగౌడ ప్రకటించారు.